పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీ పాదసందులో చేరి ఉంటున్నా ప్రభువా. మరి కరెంటు అనుకూలంగా లేకపోయినప్పటికీ మీ పాదసందులో గడిపేటటువంటి భాగ్యతను మాకు దయచేయండి, కనికరించండి. మీ స్వరమును వినిపింపచేయవలసి మనవి చేస్తూ, మీ సన్నిధి ఉంచవలసి మనవి చేస్తూ, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ వినగల చెవికి ప్రార్థించగల మనసుతో హృదయంతో ప్రార్థించేటటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించవలసి మనం చేస్తాం. యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుంటాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. 13వ అధ్యాయము 13వ వచనం అందరూ చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. 13 మొత్తం మీద పెట్టుకోండి. లైట్ రేపు పెట్టు, మంచం మీద పెట్టు, లైట్ మంచం మీద పెట్టు అంటే అది. ఇంకా ముందుకు రండి, కొద్దిగా రండి, కొద్దిగా చాలే. 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం అందరూ చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏవేవి నిలుస్తాయి అని ఆయన చెప్తా ఉన్నాడు. నిలకడగా ఉండాల్సి కదా, నిలకడగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. అందులో నిలిచేవి కూడా ఇంకొకటి కూడా ఉంది, చాలా ఉన్నాయి నిత్యము నిలిచేవి. అందులో మనం చేసుకుంటున్న ప్రార్థన కూడా నిలిచేదిగా ఉంటుంది. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనమే చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కనబడే వాళ్ళకందరూ చూడండి, చదవండి. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనన్నిటకు. నిత్యము ఉండే. అందుకే ఈ ప్రార్థనకు దేనికి గుర్తుగా చేసినాడంటే బలిపీఠం కదా, బలిపీఠం. లేవియాకాండం 6వ అధ్యాయం. లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయము 6వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 6, 12, 13 కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం దయచేసి అందరం కూడా చదువుకుందాం. లేవియాకాండం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలన అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలికి పశు క్రొవ్వు దయింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నిత్యము మండేది ఏంటంటే బలిపీఠం మీద అగ్ని. ఈ అగ్ని ఈ యొక్క బలిపీఠం యొక్క దేని సూచిస్తుందంటే ప్రార్థనకు సూచనగా ఉంటుంది. నిత్యము నిలిచేవండి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటితో పాటు చాలా నిలిచే ఉన్నాయి. దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది, నీతి నిలుస్తుంది, ఆయన యొక్క మాట నిలిచేదిగా ఉంటా ఉంది. అందులో మన ప్రార్థన కూడా నిత్యము నిలిచేదిగా, అంటే ఆ ప్రార్థన యొక్క శక్తి నిత్యము ఉండేదిగా చూస్తుంటున్నాం. అందుకే ఇశ్రాయేలు ఏమని ఒక వ్యక్తితో మనవి చేస్తున్నారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం నేను చదువుతా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8, 9 నేను చదువుతా వినండి. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేయగా, సమూయేలు సౌలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. మా కొరకు ఆయన ప్రార్థన చేయుట
మానవద్దు అంటే నిత్యము అతను మా ప్రార్థనలో కొన్ని అంటే పోరాడుచున్నాడు అనేటువంటి మాట మనం చూడగలరు. అంటే ప్రార్థన మా నిమిత్తం మీరు ప్రార్థన చేయుట మానవద్దు. చూడండి, నిత్యము అనేటువంటి విషయంలో మనము ప్రార్థన అనేది నిత్యము ప్రార్థించవలసిన వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా అంటే ఎట్లాగా, ఎవరి కొరకు ప్రార్థన నిత్యము అంటే దైవబడిన వారి యొక్క సంపూర్ణత కొరకై, దేవుడి కార్యాల కొరకై మానక మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక ఏదో చక్కటి మాట మనకు ఉందో, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీ 4:12 చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతా వినండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుని ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతూ ఎల్లప్పుడును నిత్యము అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దైవుడైన వారి కొరకైనటువంటి నిత్యము మన యొక్క ప్రార్థన వారికి తోడుగా ఉండేదిగా చూస్తాం. కాబట్టి సంఘంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మరి ఆయన బిడ్డలమైన మనతో పాటే ఉండేదిగా చూస్తాం. ఎందుకంటే ఆ పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము విజ్ఞాపన చేసేటువంటి ఒక గొప్ప పని కలిగి ఉన్నాడు కదండి. నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకంలో పని కలిగి, ఏం పని అది? ప్రార్థనా పని. ఇక్కడ భూలోకంలో ప్రజల కొరకై చేసేటువంటి పని కార్యం చేసేసాడు. ఇక ఆయన తండ్రి కుడిపార్శ్వం నుండి సమయం కొరకు, భూలోకమంతా ఆయన కాళ్ళ కింద ఉండి ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉండి మా విజ్ఞాపన చేసావు. చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, 34వ వచనం, 27వ వచనం కూడా 34 చూడండి, నేను చదువుతా. మరియు హృదయంలో పరిశోధించువాడు ఆత్మీయ మనిషి ఏదో ఎరుగును, ఏలనిగా ఆయన అనగా యేసు దేవుడి చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు కదండి. 34వ వచనం, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడు కృపాశం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. నిరంతరము తండ్రి కుడిపార్శ్వము కూర్చొని మనమైనా సరే మరి ప్రార్థనలో మరి ఆ అలుపులతో మరి ఆఫ్ చేస్తేమో కానీ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము నిరంతరము మన కొరకై తండ్రికి విజ్ఞాపన చేస్తుంటున్నాడు. కాబట్టి ఆ అనుభవంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మనల్ని కూడా అనుభవం. అందుకే భూలోకంలో కూడా ఆయన జీవిస్తున్న దినాల్లో ఆయన యొక్క శిష్యుల కొరకై కూడా వేడుకునేటువంటి సందర్భాన్ని మనం గుర్తిస్తుంటున్నాం. సాతానుడు, పేతురు కానీ ఎక్కడున్న శిష్యులైన వారిని కానీ మరి పట్టి బంధించాలని కోరుకుంటే యేసుక్రీస్తు వారు వారి నిమిత్తమై వెంటనే ఉండి వారి నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థించిన వాడుగా చూస్తా. అందుకే వారిలో తప్పిపోకుండా అందరూ కాపాడబడుతూ వచ్చారు, ఒక్క ఇస్కరియోతు యూదా తప్ప. కాబట్టి ఈ పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. కానీ మనం చేసే ప్రార్థన ఎల్లప్పుడూ నిలిచేది. మనం ఈ దినాన చెప్పడం ఒక మాట గుర్తించుకుంటే భక్సింగ్ గారు చేసిన ప్రార్థనలు ఈ దినాన్ని కూడా నిలిచే ఉన్నాయి. దైవబిడ్డల వారు చేసిన ప్రార్థనలు ఈ దినాన్ని నిలిచి ఉన్నాయి. భక్సింగ్ హెబ్రోన్లో వారు చేసిన ప్రార్థనలు బట్టియే సంఘము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అలల చేత కొట్టబడుతున్నప్పుడు కూడా, ఎంత సాతానిక శక్తుల చేత కొట్టబడుతున్నప్పుడు కూడా ఆ దినాల్లో వారు ఎడతెగగా చేసినటువంటి ప్రార్థనలు గోడలాగా ఉండి హెబ్రోనును కాపాడుతూ ఉంటున్నాయి, సహవాసాన్ని కాపాడుతుంటున్నాయి, పరిచర్ని కాపాడుతూ ఉంటున్నాయి. ఇంకా మరి ఈ పరిచర్య ఆగిపోకోకుండా స్వార్థ పరిచర్య కానీ, ఆత్మరక్షణ కానీ, మీటింగ్స్ కానీ, ఇంకా చిన్నపిల్లల పరిచర్య కానీ, ఇంకా ప్రత్యేకమైన కూడికలు కానీ, దైవసేవకుల కూడికలు కానీ, ఇంకా దేశాల్లో ప్రాంతాల్లో మరి సంఘాల అభివృద్ధి కానీ తరగడం లేదు, తగ్గిపోవడం లేదు. అవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. కాబట్టి ఎందుకు ఇలాంటి యొక్క కార్యం జరుగుతుందంటే ప్రార్థన. ఆ దినాల్లో దైవబడిన వారు నిత్యము నిలకడగా నిత్యము చేసిన ప్రార్థన
ఈ దినాల్లో ఏమైపోయినా మనము స్థిరముగా నిలిచి ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మన రాబోయే తరానికి కూడా మనము కూడా నిత్యము చేసేటువంటి ప్రార్థన హెబ్రోన్లో చేసిన ప్రార్థన, వారు నిలిచి ఉండడానికి, మన సంతతి అయిన వారు, రాబోయే తరమైన వారు నిలిచి ప్రభుని సేవించి ఇంకా గొప్పగా మనకు మించి సేవ చేయడానికి కొరకై వారికి సహాయపడేదిగా ఉంటుంది ఈ యొక్క ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన మనము చేయాలి. ప్రియమైన వారులారా, ఈ ప్రార్థన మనము అలాగ చేయడం ద్వారా మన తర్వాతి తరమైన వారికి మనము బలమైన వారంగా, వారికి చేతినిచ్చే వారంగా, అండగా ఉండే వారంగా ఉంటాం. కాబట్టి అలాంటి యొక్క కార్యము జరుగుతాం. అందుకే సమూయేలు గురించి వాళ్ళు అన్నారు, ఏమంటే అయ్యా మా నిమిత్తం ప్రార్థన చేయకుండా మానద్దో, ప్రార్థన చేయి. అప్పుడు ఏమంటున్నాడు సమూయేలు, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి మీ నిమిత్తం నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తాను. చూడండి, ఒక మాట ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12:23 ఇక్కడ ఉంది, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. నిత్యము ప్రార్థించేటువంటి ఆ సమూయేలు మనం గుర్తిస్తాడే, ఆ ప్రజల కొరకై, సౌలు కొరకై, ప్రజల యొక్క క్షేమం కొరకై, దేశ క్షేమం కొరకై, మరి ఒక్కడే ఆ దినాల్లో ఉన్న ప్రవక్త, ఆ ప్రవక్త ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గాదు కూడా ప్రవక్త ఉన్నాడు, కానీ నాతాను ప్రవక్త కూడా ఉన్నాడు. అయితే సమూయేలు మరి ఆ ప్రవక్తగా తాను ఎడతెగక ప్రార్థన చేసినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు. ఎన్నో విధాలుగా రాజ్యం చిన్నాభిన్నం కావాల్సినది దేవుని యొక్క కృపను బట్టి, మరి చేసినటువంటి సమూయేలు చేసిన ప్రార్థన బట్టి నిలకడగా ఉంది. అంత మాత్రమే కాదు, మన నిమిత్తమే మనం నిలిచి ఉన్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై చేస్తున్నటువంటి ప్రార్థన మనం నిలిచి ఉన్నాం. మన తరమైన వారు మరి నిలిచి ఉండాలి, వారు కూడా ప్రభుని సేవించాలంటే మనం చేసే ప్రార్థన వారికి సహాయకరంగా ఉండాలి, సహాయకరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థనను మనం ఏంటంటే నిలకడగా నిత్యము ఉండేవిగా ప్రార్థన మనం గుర్తించే వారంగా, ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ఈ ప్రార్థన నిలకడగా ఉంటే ప్రార్థన ప్రాకారపు గోడల వలె ఉండి మనల్ని కానీ, సంఘాన్ని కానీ, దైవబిడైన వారు కానీ మరి ముట్టకోకుండా అభివృద్ధి కలిగి, ఒక దినం కాకపోయినా ఎప్పుడైనా సరే మరి దేవుడు అభివృద్ధి చేసేవాడుగా చూస్తాం. ఖచ్చితంగా అది నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన ప్రతిఫలం ఇప్పుడు చూడండి, మరి హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యలో ఎంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. మరి సువార్త అయితే 100 క్యాంపింగ్ సువార్త, దైవప్రసాద్ విశ్వాసం ఆయనను ఉపయోగించుకొని, కొంతమంది ఉపయోగించుకొని ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సువార్త సూరారంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ జరుగుతూనే ఉంది. ఇంకా షాపులో జరిగింది. ఎన్ని సువార్త జరుగుతాయని అందరికీ సువార్తలు ఇస్తూనే వెళ్తూ ఉన్నారు. మరి ఈ నెల లాస్ట్ కూడా మరి ప్రభు చిత్తమైన హయత్ నగర్లో, ఇంకా వేరే ఛత్తీస్గఢ్లో ఇలాగ స్వార్థ క్యాంపెయిన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు దిగ్విజయంగా సువార్తను జరిగిస్తూనే ఉంటున్నాడు. వీలే కాదు, ఇంకో సోదరుడు లాదరని కూడా, ఆయన కూడా గొప్ప గొప్ప సువార్తలో మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఎక్కువగా సువార్త సేవలు చేస్తాడు. ఏది కూడా ఆగిపోవడంలే. కారణం ఏమిటి? వారి వెనక ఉన్నటువంటి ప్రార్థన, దైవబిడ్డలు చేసిన ప్రార్థన, వారు చేసిన ప్రార్థనే నిలకడగా ఉంటాం. ఒకరిద్దరు చేస్తే కాదు, అందరూ కూడా వెళ్ళినప్పుడు ఆ సువార్తలో ఎటువంటి మరి ఆటంకాలు లేకోకుండా దిగ్విజయంగా దేవుడి వాక్యం వినిపింపబడతా ఉంది. 10 మందికి వినిపింపబడినా చాలు. దేవుడి యొక్క వాక్యము ఎవరికైతే వినిపింపబడాలని దేవుడు నియమించాడో వారికి వినిపింపబడతాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రార్థనా పరిచర్య ద్వారా సంఘాలు దిగ్విజయంగా అనేకంగా మరి స్థాపింపబడతా ఉంటున్నాయి. ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో, చిన్న చిన్న పల్లెల్లో కూడా ప్రారంభింపబడతాం. మరి లోకంలో సాతానుడు ఎన్ని విధాలుగా, ఎన్ని రీతులుగా ఆటంకపరచాలను చూసినప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి మరి సమస్య లేకోకుండా సంఘాలు అభివృద్ధి చెందుతూనే ఉంటున్నాయి. వారణాసిలో ఎప్పుడు చూసినా కూడా కేసులు పెట్టడాలు చేస్తున్నాయి. అయినా కూడా దేవుడి స్వార్థ జరుగుతాడు, పరిచయం జరుగుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రార్థన, ఎడతెగని ప్రార్థన మన జీవితాలు సంఘాల్లో ఉండాలి. ఎడతెగక మనం సంఘంలో చేసే ప్రార్థన మరి సంఘానికి బలంగా, సంఘానికి కోటగూడగా ఉంటుంది. సంఘంలో ఉంటున్నటువంటి వారందరికీ కూడా అది నిలిచి ఉండి కాపాడేదిగా, భద్రపరిచేగా ఉంటుంది. అంత మాత్రంగా దాని ఫలింపు మనం చూస్తాం. ఒక దిన ఆ ఫలింపు కొరకే మనం
ఎదురు చూసే వారంగా నిలకడగా ఉంటుంది. కాబట్టి నిత్యము నిలిచి ఉండేదానికి నిత్యము ఆయన ప్రార్థన చేయాలని చెప్పిన మాట మనం గుర్తించుకొని ఆ ప్రార్థనా భారంలో మనం ముందుకు కొనసాగు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం.